జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ట్యాంకు బండపై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, శంకర్రావు, పలు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. స్వరాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజా సంఘాల నాయకులను, రాజకీయ పార్టీ నేతలను ఒప్పించారని మంత్రులు గుర్తు చేశారు. రాజకీయాల్లో మలుపు తీసుకొచ్చిన వ్యక్తి కాకా అని, ప్రజా సమస్యలు, కార్మిక హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. కలిపియాలని ఒక ఆలోచన చేస్తూ ఆ సందర్భంలో ఆ సమయంలో వారికి ఒక డిగ్నిటీని కల్పించిన ఒక మహనీయమైన వ్యక్తి పెద్దల వెంకటస్వామి గారు. మరి పోరాట మార్గాన్ని ఎంచుకొని పనిచేసింది కాబట్టే ఈరోజు గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు రావడం జరిగింది. అంటే ఆ పేరుకు ప్రతిరూపంగా గుడిసెల గుండెలలో ఆయన ఉన్నాడు. గుడిసెలలో బతుకులు మార్చాలని పోరాటం చేసిండు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఎంపీగా, మంత్రిగా ఉంటూనే పేదల పక్షాన ప్రతినిత్యం ఆయన గుండె పరితపించింది. తదనంతర తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్షేత్రస్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన యొక్క లాబింగ్ గాని, ఆయన యొక్క చాతురతతో గాని, ఆయనకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధినేతలతోటి ఉన్నటువంటి సోనియమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం శతవిధాల కృషి చేసినటువంటి మహనీయుడు మన గౌరవ మరి వెంకటస్వామి గారు.